ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనము 2వ వచనము. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి అంట. దేవుని యొక్క మహిమ అంటే ఏంటి అంటే, దేవుడు చేసిన కార్యాన్ని అవి ఏం చేస్తున్నాయి? వివరించున్నవి. అయితే ఆయన మహిమను, ఆయన యొక్క గొప్పతనాన్ని అవి వివరించేవిగా ఉన్నవి. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. దేవుడు ఏమైతే చేశాడో దాన్ని అందరికీ తెలియజేస్తుంది, ప్రచురం చేస్తుంది. పగటికి పగలు బోధ చేయుచున్నది. ఏమని చేస్తుంది? పగలైంది, లెగండి లెగండి అని చెప్తుంది. పగటిని చూడగానే మనకేమనిపిస్తుంది? లెగాలి అనిపిస్తుంది, కానీ పండుకోవాలనిపించదు. పగటికి పగలు బోధ చేయుచున్నది. అది పగటి ఆ పగలు నిద్రపోయే వారిని లేపుతుంది. సూర్యుని వెలుతురు చూడగానే అమ్మో లేచిపోవాలి అనిపిస్తుంది. అదే రీతిగా రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. ఏ జ్ఞానం తెలుపుచున్నది? రాత్రి అయింది, ప్రార్థన చేసుకోవాలి, ఇంకా నిద్రపోవాలి, మళ్ళీ ఉదయాన్నే లెగాలి అని రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. ఏం తెలుపుచున్నది? ఈరోజు ఇలా, రేపు ఏం చేయాలి, ఇలాగా రకరకాల ఆలోచనలు. ఈరోజు ఇది రేపు ఏం వండాలి, ఇలాగా జ్ఞానం. ఈరోజు డ్యూటీకి రేపొద్దున వెళ్ళాలి, అక్కడ ఏం చేయాలి, అక్కడ ఏ వర్క్ ఉంది, ఇట్లాగా రకరకాల ఆలోచనలు. అలాగే అప్పు వారు వస్తారు, రేపని చెప్పాను కట్టాలి కదా, ఈ సమయంలోనే, ఈ రాత్రి సమయంలోనే సమకూర్చుకోవాలి, తిరిగి వారికి ఇవ్వాలి, ఫైనాన్స్ వాళ్ళకి అని. ఇట్లాగా రకరకాల ఆలోచనలు జ్ఞానాన్ని తెలుపుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానాన్ని తెలుపుచున్నది. ఎందుకు? ఉదయకాలం అయ్యేసరికి మరలా ఆ పనులు ముగించాలి కాబట్టి. రాత్రి అయిపోయింది, మరి వెంటనే పగల సమయంలో ఈ పనులు చేయాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆకాశంలో దేవుని మహిమ వివరించున్నవి. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఆకాశంలో దేవుని మహిమను వివరించున్నవి. మరి నువ్వు, నేను వాక్యం వింటున్న మనము దేవుని మహిమను వివరించగలుగుతున్నామా? ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఇది. వివరించగలుగుతున్నామా? వివరించలేని స్థితిలో ఉంటున్నామా? దేవుని పేరు చెప్పుకోగలుగుతున్నామా? చెప్పుకోకుండా సిగ్గుపడే పరిస్థితిలో ఉంటున్నామా? మా దేవుడు గొప్ప దేవుడు, మా పట్ల ఈ కార్యాలు చేశాడని ధైర్యంగా నిలబడి సాక్ష్యం చెప్పుకునే అనుభవం ఉందా? అమ్మో సిగ్గేస్తుంది అనే అనుభవంలో ఉన్నామా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఆయన మహిమగల దేవుడు, మహిమగల కార్యాలు చేసే దేవుడు, అందరి జీవితాల్లో ఆయన కృప చూపే దేవుడు, ప్రేమామయుడు. మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఆయన హస్తాలు ఉన్నాయి. అందరి ఎడల ఆయన కృప ఒకటే రీతిగా ఉంది. మరి ఆ కృపను మనం పొందుకోగలుగుతున్నామా? ఆయన ప్రేమను మనం వివరించగలుగుతున్నామా? ఆయన చేసిన గొప్ప కార్యాలను మనము అందరికీ ప్రచురం చేయగలుగుతున్నామా? మరి ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవే అంట. అలాగే అంతరిక్షం ఆయన చేసిన పనిని ప్రచురపరుచున్నది. మరి నీ జీవితంలో దేవుడు ఏం చేశాడు? ఎన్ని కార్యాలు చేశాడు ఇప్పటి వరకు? నువ్వు ప్రచురం చేయగలుగుతున్నావా? ఎవరికి ప్రచురం చేయాలి? నీ తోటి వారికి, నీ స్నేహితులకు, నీ బంధుమిత్రులకు, నీ కుటుంబ సభ్యులకు దేవుడు చేసిన పనులను ప్రచురం చేయగలుగుతున్నావా? ప్రచురం చేయగలిగే పరిస్థితిలో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, ఆయన యొక్క రెక్కల క్రింద ఆశ్రయాన్ని కల్పిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను పరామర్శిస్తాడు. నేను ఎలా పరామర్శిస్తాడు?
ప్రతిరోజు నీతోనే ఉంటాడు. నీకు కావాల్సినవన్నీ ఆయన సమకూరుస్తాడు. మరి ఆయన మహిమను మనం వివరించే వారంగా ఉండాలి. దేవుడు నా జీవితంలో చేసింది ఏంటంటే, ఇప్పటి వరకు నేను బయటికి వెళ్ళలేదు పెళ్ళిళ్ళకు. బయటికి నిన్న మా సొంత మేనకోడలు మ్యారేజ్ అని వెళ్ళడం జరిగింది. అయితే బస్సు వస్తుంది. మా వదిన, మా పాప, మా హస్బెండ్ అందరూ ముందుకెళ్ళిపోయారు. నేను చాలా దూరంగా ఉంది కదా అనేసి నేను కూడా స్పీడ్గానే వస్తున్నా. అయినా సరే నేను స్పీడ్గా వస్తున్నాను అనుకున్నాను, కానీ నా స్పీడ్ ఆ బస్సు స్పీడ్కి సరిపోలేదు. ఆ బస్సు చాలా స్పీడ్గా వచ్చేసింది. ఒక్క రెప్పపాటులో అంటే ఏంటి, చిన్న గ్యాప్లో నేనున్నాను. చిన్న గ్యాప్, ఎలా చెప్పాలంటే చాలా చిన్న గ్యాప్. అటువైపు అది ఉంది, ఇటువైపు నేనున్నా. మా వారు చేపట్టుకుని గట్టిగా నన్ను లాగారు. అయితే నాకేం భయం అనిపించలేదు, అసలు ఏమీ అనిపించలేదు. అలాగా దేవుడు కృప చూపే దేవుడుగా ఉంటాడు. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్య మనకు కనబడనివ్వడు దేవుడు. మనల్ని రక్షించి పోషించే దేవుడు. ఆయన కనుపాపులో భద్రపరిచే దేవుడు. అక్కడ ఉన్న వారు అందరూ జడిసిపోయారు. అమ్మో కొంచెం ఉంటే ఏమైనా ఉందా అసలు, ఎంత అమ్మో అని జడిసిపోయారు. అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. అయితే దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే దాన్ని మనం వివరించలేము. ఎన్నిసార్లు వివరించినా అది చాలా తక్కువే. ఆ యొక్క కృప ఆయన బిడ్డల మీద ఉంటుంది. మనల్ని రక్షించేదిగా ఉంటుంది, పోషించేదిగా ఉంటుంది, నడిపించేదిగా ఉంటుంది. అయితే దేవుడు చేసిన పనులను మనం ఏం చేయాలి? ప్రచురం చేయాలి. దేవుడు చేసిన వాటిని మనం వివరించే వారంగా ఉండాలి. వారమంతా చేసిన వాటిని మనం ఏం చేయాలి? ఇతరులతో సంభాషించే వారంగా ఉండాలి. దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడు అని. అలాగే ఆయన చేసిన పనులన్నిటిని ప్రచురపరిచే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వించి దీవించి ఆయన ప్రేమగల దేవుడు మరింత ఆయన ప్రేమగల హస్తాల్లో మనం భద్రపరుస్తూ మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. వాక్యం వింటున్న మన కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి దీవించి ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉంచుతూ నడిపిస్తున్న దేవునికి మనం ఏం చేయాలి? వివరించాలి, ప్రచురం చేయాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకేనా వందనాలు, స్తోత్రాలయ్యా. ఆకాశము నీ మహిమను వివరించున్నవయ్యా తండ్రి. నాయన నువ్వు చేసిన పనులను ప్రచురపరుచున్నవే తండ్రి. మేము కూడా ప్రభువా నాయన నువ్వు చేసిన కార్యాలను వివరించి ప్రచురపరిచే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి. భయం అన్నది లేకుండా ప్రభువా నాయన ఇతరులతో వేరే సంభాషణ కాకుండా నువ్వు చేసిన పనులను తండ్రి మా జీవితంలో నువ్వెన్నో మహిమ కార్యాలు చేసావయ్యా తండ్రి. అవన్నీ మేము వివరించులాగిన తండ్రి కృప చూపించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ దీవెనకరమైన రెక్కల క్రింద సురక్షితంగా ఉంచండి ప్రభువా. నీకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడువైన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.